నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి, దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీరు నవ్వుతున్నారు సార్. ఎగ్జామ్స్ సీజన్ వచ్చేస్తోంది. ఇంకా పండగల సీజన్ లాగా ఎగ్జామ్ సీజన్. కాకపోతే ఈ పరీక్షా సీజన్ డెఫినెట్ గా చాలా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అటు పిల్లలకి, పెద్దవాళ్ళకు కూడా, తల్లిదండ్రులకు కూడా. ఎలా చదువుతారో, ఏం చదువుతారో. సరస్వతి కటాక్షం ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడి మీద, పిల్ల మీద ఉండాలి. అమ్మవారి కటాక్షం తో చాలా చాలా అభివృద్ధి చెందాలి ఏ పిల్లవాడైనా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కాదు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందరూ బాగుండాలి. మరి పిల్లల ఎగ్జామ్స్ రీత్యా ఎలా సార్ ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి కావచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం, తల్లిదండ్రులు చెప్తారు బాగా చదువుతాడండి, ఎగ్జామ్ దగ్గర మర్చిపోతాడు. అది స్ట్రెస్ వల్ల పాపం హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల అప్పటికప్పుడు చదివినా కూడా ఆబ్వియస్ గా గుర్తుండదు కదా. ఎంతో సాధన ఉంటే తప్ప గుర్తుండేటటువంటి పరిస్థితి ఉండదు. సరే వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది? జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు బాగా కష్టపడి చదువుతారు, కానీ స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, ఆందోళనతో ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియక, ఎలా రాస్తానో తెలియక, ఈ స్ట్రెస్తోని అక్కడికి వెళ్ళి ఉన్నదంతా మర్చిపోతారు. విద్య రావడానికి సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వీళ్ళల్లో ఆ పరీక్షలనే భయము, ఆ ఫోబియా, టెన్షన్, అవన్నీ పోవాలంటే ఆంజనేయ స్వామి పట్టుకోవాలి. ఆంజనేయ స్వామి పాదాలను ఆశ్రయించి నేను చెప్పే మనం చెప్పే మంత్రం వాళ్ళు స్మరించుకోవడం వల్ల వాళ్ళు చదువుకున్నవన్నీ కూడా కరెక్ట్ టైంకి స్ఫురణకు వస్తాయి. కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంకి చక్కగా వాళ్ళు చదువుకున్నవే టెన్షన్ లేకుండా, భయం లేకుండా గుర్తుకొస్తాయి. జనరల్గా ఈ పరీక్షలు అంటే ఇప్పుడు ఈ 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ పరీక్షలు పిల్లలకే కాదు, తల్లిదండ్రులు కూడా పరీక్షలే. వీళ్ళు కూడా మెలుకొని ఉండి కాఫీలు, టీలు పెట్టిస్తూ, గ్రూప్ స్టడీస్ చేస్తూ, ఏంటి ఇలా చేస్తూ పాపం తల్లిదండ్రులు కూడా బాగా స్ట్రెస్లు అవుతూ ఉంటారు. ఏంటి ముఖ్యంగా చూస్తే ఈ బీటెక్ ఈ ఎగ్జామ్స్ ఉన్న తర్వాత ఈ ఎంసెట్ ఇవి రాస్తున్న కాంపిటేటివ్స్, వీటికి బాగా ఇంకా వీళ్ళు 24 hours పుస్తకాల పురుగులాగా అందులోనే పెట్టి ఇంతంత కళ్ళజోళ్ళు చేసినా కూడా పుస్తకాల్లోనే తలలు పెట్టి కష్టపడి చదువుతూ ఉంటారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే స్ట్రెస్కి లోనవుతే ఆ ఉన్నా కూడా మర్చిపోతారు. అందుకని దీనికి ఏంటంటే కంటిన్యూగా ఎప్పుడు అన్ని గంటలు చదవకూడదండి. చదువుకోవాలి, కాస్త రిలాక్స్ చేయాలి, కాస్త మళ్ళీ మైండ్ని రిఫ్రెష్ చేయాలి, రీజనరేట్ చేయాలి, చేసి మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టాలి. దీనికి చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఒక అడవిలో కట్టెలు కొట్టేవాడు, ఒకడేమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆగకుండా కట్టెలు కొడుతూ 10 మోపులు కట్టెలు కొడితే, ఒకడేమో మధ్యలో ఆగి ప్రతి గంటకి కాస్త రిలాక్స్ అయ్యి రీజనరేట్ అయ్యి కొట్టిన వాడికి ఇంకో 5 కట్టలు ఎక్కువ వచ్చినాయి. కారణం ఏంటంటే మధ్యలో ఆగినప్పుడల్లా వాడు రీజనరేట్ అయ్యి ప్లస్ గొడ్డల్ని కూడా పదును పెట్టేవాట. అలా ఈ చదువు విషయంలో అది ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని 24 hours అదే పనిగా చేస్తుంటే తీరా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్తోని కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక మీకు సమయానికి వాటిని మర్చిపోయి వాటిని వదిలేసి టెన్షన్ పడి, బాధపడి, ఏడుస్తూ ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సమయానికి గుర్తురావు, కర్ణుడిలాగా అయిపోతాం. ఏంటి పైగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఏమవుతుంది? జీవితం అంతేనా? ఏమవుతుంది? ఏమీ అవ్వదు. చక్కగా రాసుకోవచ్చు. కానీ ర్యాంకులు రాలేదని, మార్కులు తక్కువ వచ్చినాయని, 1 మార్కులో ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది చాలా 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 తప్పు
దోషము, ఆత్మహత్య మహాపాపము, నీకు హక్కు లేదు ఏంటి. సో అలాంటి వాళ్ళందరికీ, ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా చదువు వస్తుంది ఏంటి, ధైర్యం. చదువుకున్నవి బాగా గుర్తుంటాయి, బాగా రాయగలుగుతారు, ధైర్యంగా ఉంటుంది, ఎటువంటి భయం లేకుండా మీరు నిర్భయంగా ఉండడమే మీకు అన్ని సగం మర్చిపోకుండా చదువుకున్నామని. ఏముంది, సంవత్సరం మొత్తం చదువుకున్నవేగా ఏంటి. కొంతమంది ఉంటారు సంవత్సరం అంతా ఆడుతూ పాడుతుంటారు, ఆ 2 నెలలు బాగా చదువుతారు, చక్కగా రాసేస్తారు, హ్యాపీగా రాసిస్తారు. అలాంటిది ఒక బ్యాచ్ ఉంటుంది. రాత్రికి రాత్రి చదివేసేసి కానీ 365 డేస్ రాసి చదువుకున్న వాళ్ళు తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక మర్చిపోయే ప్రమాదం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన మంత్రం ఏంటంటే, ఓం నమో హనుమతే నమః, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్, మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ శ్లోకం చదివేటప్పుడు శ్రీరామ దూతం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అవునా? అంటే కింద ఒత్తు పెడితే అర్థం మారిపోతుంది, దూతం అనకూడదు. శ్రీరామ దూతం శిరసా నమామి. ఓం నమో హనుమతే నమః, ఇది పూర్తి మంత్రం. ఓం నమో హనుమతే నమః, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్, మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో హనుమతే నమః. ఈ మంత్రం దూత అంటే ఆయన మనిషి అని అర్థం, దూత అంటే ఆయన చంపినవాడని అర్థం. అసలు దారుణమైన అర్థం వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామికి మహాకోపం వస్తుంది, మరి తొక్కి తోలు తీస్తాడు. అమ్మ బాబోయ్, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా పలకాలి. ఒత్తులు మన వాళ్ళు పలకట్లేదు సార్, ఒత్తులు ఉన్నాయని తెలీదు ఇంకేం పలుకుతాం అంటే ఎక్కడ పలకకూడదు అక్కడ పలుకుతారండి. అవునా? అయ్యో, భారతదేశం భారతదేశం అంటారు, మళ్ళీ నవ్వు వస్తుంది. ఏంటో మరి భార్యాభర్తలు భారతదేశం, ఒత్తులు ఉన్నాయి రా నాయన వాటికి. సో చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని చదువుకుంటే. సార్ ఎన్నిసార్లు చేయమంటారు? మినిమం 11 సార్లు. రైట్. అయితే పిల్లల కోసం మేము చదివేచ్చా అని పెద్దవాళ్ళు అడుగుతారు సార్, వాళ్ళకి వాళ్ళని ఇద్దరిని చదవమన్నా. పిల్లలు చదవాల్సిందే ఏంటి. పిల్లల బదులు మీరు రాయరుగా ఎగ్జామ్, రాయరు. వాడి భయాన్ని మీరు చదివితే ఎట్లా పోతుంది? ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తినాలి. వాళ్ళ బదులు మనం శ్వాస తీసుకోలేము, వాళ్ళ బదులు మనం ఆహారాన్ని తినలేము, వాళ్ళ బదులు మీరు ఎలా చదువుతారు? మీరు ప్రార్థించవచ్చు దేవుణ్ణి ఏంటి, ఆయన మీ ప్రార్థనలు విని వాళ్ళకి కొంత ఇవ్వచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి వాడే అర్హత ఏంటనేది కూడా ఆయన చూస్తాడు. కాబట్టి ఇద్దరూ చదివితే ఇంకా బాగుంటుంది. అసలు ఇన్ జనరల్ గా కూడా ఇది ఆఫ్టర్ ఎగ్జామ్స్ కూడా సార్, అసలు చదువుకునే ముందు అసలు చక్కగా ఈ మంత్రాన్ని ఒకసారి మంచి 11 సార్లు అనుకుని మొదలు పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. ప్రతిరోజు చదువుకోవాలి. మనం చెప్పే మంత్రాలన్నీ కూడా సందర్భానుసారంగా వీటికి పనిచేస్తాయని చెప్పుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా నిత్యం మనం చదువుకోవాల్సిన కొంచెం వాక్పటిమ, హనుమత్ స్మరణాత్ భవేత్, ఆంజనేయ స్వామి స్మరిస్తే ఇవన్నీ ఇస్తారు. అద్భుతం సార్, చాలా చాలా అవసరమైనటువంటి విషయం చాలా చక్కగా ప్రేక్షకులకి అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం సార్. ఆయుష్మతి.